ప్రవచనం చేయాలనుకున్నాను. విఘ్నేశ్వరుడి అనుగ్రహం చేత 2 రోజులు ప్రవచనం చేసేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. కార్యసిద్ధి అయిపోయింది అని నేను రేపు ఉత్తరయం దుర్గోని సంతోషంగా వెళ్ళాను. అంటే సిద్ధి కలగాలంటే ఏముండాలి? బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి సిద్ధి విఘ్నేశ్వరుడి భార్య అన్న మాటకు అర్థం ఏంటి? భార్య ఏం చేస్తుంది? భర్త గారిని అనుగమిస్తుంది. ఒక పక్క సిద్ధి, ఒక పక్క బుద్ధి ఉంటారు. ఇప్పుడు విజయ గణపతికి ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయనని సేవించారనుకోండి, ఆయన ఏం చేస్తారు? వీడికి కార్యం దక్షతలో నిర్వహించడానికి కావలసిన బుద్ధిని, ఆ బుద్ధి చేత వీడికి మంచి సంకల్పం కలగాలి. మంచి సంకల్పాన్ని ఎలా అమలు చేయాలో కూడా వీడికి తెలియాలి. అది చేసిన కారణం చేత వీడు మంచి కీర్తిని పొందాలి. అసలు ముందు సంకల్పం ఉండాలి. ఆ సంకల్పమును ఎట్లా నెరవేర్చుకోవాలో తెలిసి ఉండాలి. అది తెలిసిన కారణం చేత కార్యమును సాధించి కీర్తిని పొందాలి.